వెల్కమ్ టు న్యూస్ 66 ఛానల్. నేను మీ భావన. మనం ఇవాళ చిత్రగుప్తుడి గుడిలో ఉన్నాం. కందికల్ గేట్ చిత్రగుప్తుడి ఆలయం చాలా ఫేమస్ అండి. కానీ చాలా వరకు తెలియని జనాలు కూడా ఇంకా చాలామంది అయితే ఉన్నారు. ఎందుకంటే చిత్రగుప్తుడి టెంపుల్కి ప్రత్యేకత ఏంటి అంటే అసలు ఆయన మనలో ఒక ప్రాణి దాగుంది అంటే మనకంటూ మన ప్రాణాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడని మన నమ్మకం కదా. సో మన ప్రాణాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడైతే మనం చేసే పాపపు పనికి లెక్క రాసేవాడు చిత్రగుప్తుడు. మరి చిత్రగుప్తుడి ఆలయానికి గల ప్రత్యేకతలు, చిత్రగుప్తుడికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ కాలంలో చిత్రగుప్తుడి గుడి అంటే మన హైదరాబాద్లో స్పెషల్గా కందికల్ గేట్ చతినాక నియర్ బైలో ఉన్న ఇక్కడ చిత్రగుప్తుడి టెంపుల్ అయితే వెలిసింది. సో ఇక్కడ ప్రత్యేక పూజలు ప్రతి బుధవారం కూడా నిర్వహిస్తారు. సో ఉదయాన్నే 3 గంటల టైం నుంచి 12 గంటల వరకు ఆయనకి ఉదయాన్నే అయితే అంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఆయనకి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రత్యేకత ఎలా పెరిగింది, సో చిత్రగుప్తుడికి గల గరుడ పురాణంలో చదివినట్టుగా నిజంగా మనకంతా ఈ జనరేషన్ వాళ్ళకైతే అంతగా అయితే నాలెడ్జ్ లేదు. సో చిత్రగుప్తుడికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. సో ఆయనకి సంబంధించిన పూజలు ఎలాంటివి నిర్వహించాలి అనేవి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము. సో లెటర్స్ ఇవాళ వెళ్ళి సో ఇక్కడ ఏంటి ఈ వాతావరణాన్ని ఒకసారి చూద్దాం రండి. సో చిత్రగుప్తుడి ఆలయంలో హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్ విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయంలో చిత్రగుప్తుడిదే కాకుండా కూడా మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ పాము పుట్ట కూడా ఉంది. అంటే నాగదేవత వెలిసిన ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ చిత్రగుప్తుడి స్పెషల్ ఈ టెంపుల్లో అయితే నిజంగా ఒక్క చిత్రగుప్తుడికే కాకుండా కూడా ఇక్కడ చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ మనకి 250 సంవత్సరాల క్రితమే ఈ గుడి నిర్మించబడింది. కానీ ఇది ఇంకా అంత పాపులారిటీ అయితే అవ్వలేదు. కానీ నిజంగా ఈ గుడికి ఉన్న ఈ టెంపుల్కి ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు అయితే చాలా ఉన్నాయని మనం వింటూ ఉంటాము. సీరియస్గా ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఎలాంటి పూజలు. ఇవాళ బుధవారం అవ్వడంతో ఒకసారి లోపలైతే చాలా క్రౌడ్ ఉంది. సో అభిషేకాలంటూ అండ్ చిత్రగుప్తుడికి కూడా నిజంగా కొన్ని ప్రత్యేక పూజలు అంటూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో సత్యనారాయణ కథ ఎలా చేసుకుంటామో అండ్ అమ్మవారి పూజలు ఎలా నిర్వహిస్తూ ఉంటామో, సో చిత్రగుప్తుడికి కూడా కొన్ని పూజలు చేస్తే నిజంగా స్వర్గానికే వెళ్తాము, మనం చేసిన పాపాలన్నీ ఆయన మన అకౌంట్లో నుంచి తీసేస్తారు అన్నట్టుగా అలా పాపాలు చేసి మన లెక్కలు ఎలా రాస్తూ ఉంటారో. సో చిత్రగుప్తుడికి కూడా మనకి కొన్ని పూజలు నిర్వహిస్తే ఆయన మన పాపాలని కొంచెం మాత్రం కరిగించి మనకంటూ ఒక మంచి లైఫ్ని ఇస్తారు అన్నట్టు కొన్ని ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. చూద్దాం రండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ నుంచి చాలా అభిషేకాలతో అండ్ దీపాలు, ఇప్పుడు దీపావళికి మనం ఎలా దీపార్థన ఎలా చేస్తూ ఉంటామో, సో ప్రతి బుధవారం కూడా ఇక్కడ చిత్రగుప్తుడి ఆలయంలో కూడా మనకి దీపారాధన మరియు ఇంకా ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయంట. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే నిజంగా బయట మనం ఇందాక చూసుకుంటే హనుమాన్ విగ్రహంతో మనకి ఎలా దర్శనం ఇచ్చారు హనుమంతుడు. సో లోపలికి రాగానే ఫస్ట్ మనకి సాయిబాబా ఉంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సాయిబాబా విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ సాయిబాబాని దర్శించుకొని తర్వాత శివుడి ఆలయం కూడా కనిపిస్తుంది మనకి. శివుడి ఆలయం పక్కన మనకి చిత్రగుప్తుడికి సంబంధించిన పూజలు అలాంటివి కూడా జరుగుతాయి. సో ఫస్ట్ మనం సాయిబాబా దర్శనం అయితే చేసేసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు సాయిబాబా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో పక్కన మళ్ళీ రామాలయం కూడా ఉందండి. సో నెక్స్ట్ శివుడి గుడి తర్వాత ఫస్ట్ ఏమో సాయిబాబాది కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ పక్కనే నిజంగా మనకి శివుడి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ పక్కనే మనకి అలా లోపల ఇంత ఓపెన్ ప్లేస్లో నిజంగా పక్కనే ఇన్ని గుళ్ళు ఉండడం అనేది నిజంగా ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవచ్చు. సాయిబాబాది కంప్లీట్ అవ్వగానే మనకి శివుడి దర్శనం కూడా జరిగిపోయింది. సో శివుడి గుడి తర్వాత మనకి ఇక్కడ రామాలయం ఉంది. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ
ఒకప్పుడు రాముడు కూడా మనకి చిత్రగుప్తుడి పారాయణం చేశారు. అంటే చిత్రగుప్తుడికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు మనం గరుడ పురాణంలో చూసినట్టు అది ఆ విషయం నిజంగా చాలా వరకు తెలీదు. బట్ నిజంగా రాముడు కూడా చిత్రగుప్తుడికి ఒక భక్తుడు అని ఒక గరుడ పురాణంలో రాసి ఉంది. సో అది నేను తెలుసుకున్న విషయం. సో ఇది నిజంగా ఇలాంటివి చిత్రగుప్తుడికి ఇంత ప్రత్యేకత ఉందన్న విషయం మనం తెలుసుకోవాల్సినవే. రాముడు కూడా మనకి చిత్రగుప్తుడికి భక్తుడు అని అంటే నిజంగా ఇదైతే చాలా చాలా ప్రత్యేకంగా ఉన్న ఒక వాక్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గరుడ పురాణంలో మనకి చిత్రగుప్తుడి గురించి చాలా 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 రాసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కాలంలో చిత్రగుప్తుడికి ప్రత్యేకంగా అంటే గుళ్ళు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆసియా ఖండంలోనే చాలా చాలా భక్తులు ఉంటారు యాక్చువల్గా అయితే. సో మనకి ఇక్కడ హైదరాబాద్లో చిత్రగుప్తుడికి చాలా తక్కువ. కానీ చిత్రగుప్తుడు మన తప్పులు అలాంటివి అన్ని లెక్కలు రాస్తున్నప్పుడు నిజంగా ఆయనని మనము పూజించి మన తప్పులకంటూ కొంచెం చెక్కు పెట్టుకోవడానికి ఆయనకంటూ ప్రత్యేక పూజలు అయితే నిర్వహించాలని కొంతమంది ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి మనని సృష్టిస్తే చిత్రగుప్తుడు మన లెక్కలు అంటే మనం చేసే పాపాలు కానీ మనం చేసే ప్రతి ఒక్క అడుగు కూడా నిజంగా చిత్రగుప్తుడు ఆయన చేతుల్లో మాత్రమే ఉంటాయని చెప్పేసి మనం చాలా సినిమాలను కూడా చూపిస్తూ ఉంటారు. సో అది కాకుండా నిజానికి కూడా చూసుకుంటే చిత్రగుప్తుడి చేతిలో మన ప్రాణం ఎలాగైతే బ్రహ్మదేవుడి చేతిలో ఉంటాయో మన పాపాలు మనం చేసే ప్రతి ఒక్క లెక్కలు కూడా అవన్నీ కూడా చిత్రగుప్తుడి చేతిలో ఉంటాయి. సో అది తెలుసుకొని నిజంగా చాలామంది ప్రజలు కూడా ఆయనకంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆయనని కూడా మనం పూజిస్తే ఇలాంటి చిత్రగుప్తుడి టెంపుల్స్ అయితే మనకు హైదరాబాద్లో ఎక్కడా లేదు. ఆయనకంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు చూసాం కదా రాముడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి చిత్రగుప్తుడి ఆలయం ఉంది. చూసారు కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ లోపలికి ఇక్కడ పక్కన చిన్న డివైడేషన్ మాత్రమే ఉంది. సో ఇక్కడ షెడ్ లోపల అంటే దానికి దీనికి అటాచ్గానే ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నాం. ఇక్కడ మనకి కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే ఎంత ఫేమస్ కదా. నిజంగా ఒక ఫారెస్ట్లా ఉంటుంది. అంటే అది ఒక జంగల్ ఏరియా కర్ణాటకలో. కానీ కర్ణాటకలో స్పెషల్గా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే చాలా పెద్ద విగ్రహం నిజంగా స్వామిది. అక్కడ ఎలా చూస్తున్నామో సో ఇక్కడ కూడా ఆ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా చాలా చాలా ఆకట్టుకుంటుంది కదా. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది. అయ్యప్ప స్వామి ఆలయం కూడా పక్కనే ఉంది. నిజంగా ఈ గుడిలో ప్రత్యేకంగా అన్ని పక్కనే ఉన్నాయి. సో అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసేసుకుందాము. శబరిమలకి వెళ్ళినప్పుడు అయ్యప్ప స్వామి ఆలయం కూడా నిజంగా ఇలాంటి ఈ స్టెప్స్తో ఈ రూపంలో ఎలా ఉంటుందో అక్కడ సో అలాగే నిజంగా సేమ్ టు సేమ్ అలా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా అంత ప్రత్యేకంగా నిజంగా లుక్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఆ స్టెప్స్ కానీ ఆ అలంకరించడం కానీ న్యాచురల్గా చాలా చాలా ఆకట్టుకుంటుంది. నిజంగా ఈ గుడిలో మాత్రం మనకి నిజంగా ఈ చిత్రగుప్తుడి ఆలయం అంటూ పేరు ఉన్నప్పటికీ కూడా మనకి ఈ టెంపుల్లో ప్రత్యేకమైన గుళ్ళు అంటే లోపల మనకి ప్రతి ఒక్క విగ్రహం అంటే శంకరుడు కానీ అయ్యప్ప స్వామి కానీ రాముడి విగ్రహం కానీ సో ఇలా సాయిబాబా కూడా ఉండడం అనేది నిజంగా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో అయ్యప్ప స్వామి విగ్రహం చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉందో. ఇక్కడ పక్కన మనకి కృష్ణుడు విగ్రహం కూడా ఉంది. సో ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుందాము. నిజంగా కృష్ణుడు విగ్రహం కూడా చాలా చాలా బాగుంది. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం కూడా చూసుకుంటే మనకి విఘ్నేశ్వరుడు నిజంగా గణపతి పూజ లేనిది మనం ఏ పని స్టార్ట్ చేయకూడదు, ఏ పూజ స్టార్ట్ చేయదు అని ఎలా అంటారో గణపతి పూజ కూడా మనకి ప్రతి సోమవారం కూడా అండ్ మనకి ప్రతి బుధవారం చిత్రగుప్తుడికి ఎలా మనం ఆయనకి ప్రత్యేకమంటూ బుధవారం ఎలా ఉందో సో మనకి గణపతికి కూడా ప్రత్యేకంటూ పూజలు కూడా బుధవారం నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ నిజంగా ఇన్ని రూపంలో ఉన్న ప్రతి ఒక్క దేవుళ్ళ దర్శనం అయితే మనం చేసుకోగలుగుతున్నాము. నిజంగా
చాలా 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 ఆకట్టుకోవాల్సిన టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ పక్కనే నిజంగా నాగదేవత దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పుట్ట కూడా అంటే ముందు నుంచే పుట్ట కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా మార్నింగ్ అంటే నాగదేవతడికి కూడా మనం ప్రతిరోజు చాలామంది నిజంగా దీపారాధన చేస్తే చాలా మంచిది అని కూడా అంటారు. ఎందుకంటే నాగదేవత అనేది ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడవారికి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది మొక్కుకుంటారు. అంటే కొన్ని ప్రత్యేకంగా ఆవిడకంటూ కొన్ని మొక్కుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచిగా డెలివరీస్ అవుతాయి అన్నట్టు కొంతమంది ఆడవాళ్ళు కూడా అలా నమ్ముతూ ఉంటారు. సో ఆవిడకి పూజలు కూడా ప్రత్యేకంగా చేస్తే ఆడవారైతే నిజంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని చెప్పినట్టు పిల్లలు పుట్టడంతో సో ఇలాంటి డెలివరీ టైంలో కూడా ఇట్స్ వాళ్ళకంటూ ఒక స్పెషల్ అట్రాక్టివ్ అనమాట. సో అందుకే నాగదేవతని కొలవడం అనేది కూడా ఆడవారికి చాలా చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పక్కనే మనకి లలితాంబికా దేవి, సో లలిత అమ్మవారు కూడా మనకి ఇక్కడే ఉన్నారు. సో ఆవిడ దర్శనం కూడా చేసేసుకుందాం. ఇక్కడ మిడిల్లో లింగం కూడా ఉంది. మనం ఇక్కడ కూడా ఫ్లవర్స్ దేవుడికి సమర్పించిన కొన్ని పూలు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ తల్లో పెట్టుకుంటే అదొక మోక్షం అని చెప్పుకోవచ్చు అండి. సో అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు అయితే చేయాల్సిన పని. హర హర మహాదేవ శంభోం శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిత్రగుప్తుడి నిజంగా ఆలయంలో ఎన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేయొచ్చు అనేది మనకి నిజంగా తెలుసుకోవాల్సిన విషయం. చూద్దాం వీళ్ళు ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు ఇవాళ. సో స్పెషల్గా చిత్రగుప్తుడికి పూజలు చేయడం అనేది జరుగుతున్న సత్యనారాయణ పూజలు మనం ఎలా చూస్తుంటామో సో అలా చిత్రగుప్తుడి కూడా కొన్ని హోమం లాంటివి అంటే కొన్ని పూజలు కూడా వాళ్ళు స్పెషల్గా చేస్తున్నారంట. సో ఇక్కడైతే వీళ్ళ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఒకసారి కొన్ని మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? చింతల్, హైదరాబాద్. చింతల్ నుంచి వచ్చారు. ఓకే, ఇక్కడ తెలుసా మీకు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది అని చెప్పేసి? ఇట్లానే చేసుకున్న వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే ఎలాంటి పూజలు నిర్వహించబోతున్నారు ఇప్పుడు మీరు? మీ అప్పటి నుంచి చూస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మీరు అన్ని తెచ్చేసుకోవడం సెట్ చేసుకోవడం అయితే చూస్తూ ఉన్నాను. అంటే ఇది ఎలాంటి పూజలు? చిత్రగుప్తులు అంటే మనకు అన్ని చాతనైనా కాకపోయినా ఓపికన్నా లేకపోయినా ఇది ఒక్కటి చేసుకుంటే చాలా పుణ్యం అని చేసుకుంటాం. సో చిత్రగుప్తుడికి స్పెషల్ గా ఇలాంటి పూజలు బుధవారమే చేస్తారు అని చెప్పేసి మనకి అట్లా అని కూడా తెలియదు. మాకు లక్కుగా ఆ రోజుకు వచ్చినాం మేము. ఈ రోజే అట్లా ఈ రోజే చెల్లించాలని కూడా తెలియదు. ఈ రోజు కుదిరింది, మంచి రోజు అని వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో ఓడి బియ్యం కూడా ఏదో కలిపినట్టు చీరలు అవన్నీ కూడా చూసాను. ఓడి బియ్యం అమ్మవారికి కూడా ఓడి బియ్యం వేయడానికి వచ్చాను. నేను కూడా చేయి వేయచ్చా, అలా కలపచ్చా నేను? చిత్రగుప్తుడికి స్పెషల్ పూజలు ఎలా నిర్వహిస్తూ ఉంటారు? సో ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది? సో ఎప్పుడు అంటే ఈ ఆలయం ఎప్పటి నుంచి నిర్మించబడింది? చాలా వరకు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. సో ఇక్కడ ఎలాంటి అంటే ప్రత్యేకత ఉంది, ప్రాచుర్యత ఉంది, ఒకసారి కనుక్కుందాము. పూజారి గారు మనతో ఉన్నారు. నమస్తే. తరుణ్ పూజారి. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాల నుంచి? 250 సంవత్సరాల దేవాలయం. 250 సంవత్సరాల దేవాలయం. అప్పట్లో నిజాం సర్కార్ వాళ్ళు కట్టించిన గుడి, ప్రతిష్టాపన చేసిన గుడి, కాయస్థులు. చిత్రగుప్త దేవాలయం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేదు. మన తెలంగాణలో పాత బస్తీ కందికలగేట్ ఉంది, మళ్ళీ లక్నోలో ఉంది. ఇండియాలో 2 దేవాలయాలు చిత్రగుప్త దేవాలయం. ఆయనకి 2 భార్యలు. ఫస్ట్ భార్య ఈరావతికి వచ్చేసి 4 కొడుకులు. దక్షిణావతి రెండో భార్యకు వచ్చేసి 8 మంది కొడుకులు, 12 మంది సంతానం, 12 మంది మగపిల్లలు. చిత్రగుప్తుని సంఖ్య 7. అతనికి పూజలు ఎందుకు చేస్తారంటే బుధవారం ప్రత్యేకంగా అతని రోజు కాబట్టి బుధవారం 7 ప్రదక్షిణాలు చేస్తారు. 7 ప్రదక్షిణాలు, 7 బుధవారాలు అభిషేకాలు చేస్తారు బ్రహ్మముహూర్తంలో అంటే 3:30 ఫస్ట్ బ్యాచ్, 4:30, 3:30, 5:30, 7:30 అలా 3 బ్యాచ్లు ఉంటాయి. 3 సార్లు అభిషేకాలు అయితే ప్రతి బుధవారం 500 కట్టాలి. ప్రతి సామాన్ మొత్తం మాదే ఉంటుంది. ఆరోగ్యం కోసం కానీ, సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. వివాహం కోసం కానీ, ప్రాపర్టీ విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులున్నా నెరవేరుతాయి. 7 దీపాలు ముట్టిస్తారు, 7 ప్రదక్షిణాలు చేస్తారు. అతని వాహనం తాబేలు.
మనకి ఆసియా ఖండంలో చాలా భక్తులు అయితే ఉన్నారు అని మనకి తెలుసు. గరుడ పురాణంలో కూడా మనకి రాసి ఉంది. సో మనకి ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ రాముడు చిత్రగుప్తుడికి భక్తుడు అని చెప్పేసి విన్నాము. అవును, చిత్రగుప్తునికి రాముడు. ఓం చిత్రగుప్తాయ నమః. ఓం చిత్రగుప్త స్వామినే నమః. రంగాచార్య అండి. నేను 30 సంవత్సరాలు దేవాలయం అర్చన పనిచేస్తున్నాను. ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఇది దేవాలయము క్రీస్తు శకము 1300 సంవత్సరాల క్రితము దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయము నవాబ్ పరిపాలనలో నిర్మించారని చరిత్ర చెప్తున్నది. వారు అంటే నైజాం పరిపాలనలో వాళ్ళు ఉంటే క్రైస్ ఉండే వాళ్ళకి చిత్రదేవత వాళ్ళ కులదేవ చిత్రగుప్త స్వామి వాళ్ళు కులదేవ చిత్రగుప్తుడు అనమాట. కాయస్థ పేరు సక్సేనా కాయస్థ వాళ్ళ కులదేవ చిత్రగుప్త స్వామి. చిత్రగుప్త స్వామికి ఉదాహరణ పూజ అవుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి పూజ చాలా మంది పోతుంటారు. వాళ్ళు కొన్ని సప్పగా రేవైతే వాళ్ళ భక్తుల విశ్వాసము. చాలా మంది దూరంగా వచ్చి కూడా పూజలు చేసుకొని వెళ్తుంటారు. ఈ చిత్ర దేవాలయం వారానికి పూజ ఉంటుంది. వాళ్ళ భక్తులు 7 వారం పూజ చేసుకుంటే వాళ్ళ కోరికలు సిద్ధించాయని వాళ్ళకు నమ్మకం అనమాట. కాబట్టి దూరదేశం నుంచి వాళ్ళ ప్రాంతాలు వచ్చి భక్తులు వచ్చి పూజ చేసుకుని పోతుంటారు అన్నమాట. వాళ్ళ కోరికలు ఏంటంటే ఆ సంతానం కానీ వాళ్ళకి ఆరోగ్య మంచి అన్ని పరిస్థితుల్లో అన్ని దోషాలకు కూడా పరిష్కారం అన్నమాట. చిత్రదేవ అని దేవుని పూజ చేస్తే అన్ని కోరికలు సిద్ధిస్తాయని భక్తుల యొక్క నమ్మకము. కాబట్టి దూరం ప్రాంతాల వచ్చి పూజ చేసుకొని వెళ్తుంటారు అన్నమాట. చిత్రగుప్తుల వారికి 2 భార్యలు అన్నమాట. వాళ్ళు దక్షిణ వాళ్ళ గిరావతి వాళ్ళ పేరు. అంటే పని సంతానం వాళ్ళకి కాయస్థ వంశస్థుల వాళ్ళు అనమాట. చిత్రగుప్తుడు అంటే కాయస్థ అంటే శ్రీ సక్సేన శ్రీవాస్తవ అని వాళ్ళ పిల్లల పేరు అన్నమాట. వాళ్ళ పిల్లలంతా 12 మంది పిల్లల పేరు కాబట్టి వాళ్ళ వంశం వాళ్ళ వంశం వాళ్ళకి వస్తుంది అన్నమాట. చిత్రగుప్త వారికి ఈ దేవాలయము 300 సంవత్సరాల కింద దేవాలయం నిర్మించారని ప్రస్తుతం చెప్తుంది. ప్రత్యేకంగా మనకి ఆసియా ఖండంలో మాత్రమే భక్తులు ఎక్కువగా ఉండేవాళ్ళని చెప్పారు. మనకి గరుడ పురాణంలో కూడా బాగా రాసి ఉన్నాయి. సో మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే చిత్రగుప్తుడికి కూడా మనకి రాముడు ఒక భక్తుడు అని నేను విన్నాను. సో దాని గురించి చిత్రగుప్త స్వామి కేతుగ్రహాన్ని పూజ చేసే ప్రత్యేక దేవత అనమాట. కేతుగ్రహం వాళ్ళు పూజ చేసుకుంటే మంచిది. నవగ్రహ కేతుగ్రహం ఉంది కదా, ఆ కేతుగ్రహానికి పూజ అవుతుంది. ఇక్కడ కేతుగ్రహానికి ఉన్నవాళ్ళు ఈ దేవాన్ని పూజ చేస్తే మంచిది అనమాట. వాళ్ళకి రాము సంబంధం లేదు. ఇక్కడ శివుడి సంబంధం అనమాట. శివుడు అనమాట, శివుడి సంబంధం అన్నమాట. ఇది పుత్రుడు బ్రహ్మాంస పుత్రుడైన మానస పుత్రుడు చిత్రగుప్త స్వామి అనమాట. బ్రహ్మ యొక్క మానసపుత్రుడు అనమాట. బ్రహ్మ యొక్క మానసపుత్రుడు చిత్రగుప్తుడు. కాబట్టి అదనమాట. ప్రతి బుధవారం ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? పొద్దున ఉదయం 3:30కు అభిషేకం ఉంటుంది. మళ్ళీ 5:30కు అభిషేకం ఉంటుంది. 7:30కు అభిషేకం ఉంటుంది. చాలా మంది ఉదయం వచ్చి చాలా మంది భక్తులు ఉదయం ముందు బ్రహ్మముహూర్తంలో వచ్చి పూజ చేసుకుంటారు. చాలా మంది బ్రహ్మముహూర్తం చేసుకోవడం మంచిదని వారి నమ్మకం. కాబట్టి చాలా మంది 3:30కు వచ్చి పూజలు చేస్తారు. అభిషేకాలు చేసుకొని పోతుంటారు అన్నమాట. తర్వాత 5:30 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7:30 స్టార్ట్ అవుతుంది. 7:30 లాస్ట్ అభిషేకం అనమాట. తర్వాత అర్చనలు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది అంటారు. బుధవారం పూజ ఎక్కువ ఉంటుంది. ప్రతి బుధవారం ఎక్కువగా క్రౌడ్ పబ్లిక్ ఉంటుంది. చాలా పబ్లిక్ ఉంటుంది. మార్నింగ్ 7:00 వస్తే మీకు చాలా న్యూస్ దొరుకుతుంది అన్నమాట. చాలా మంది భక్తులు వస్తుంటారు. అభిషేకం ఉంటుంది. స్వామివారికి పంచామృత అభిషేకం ఉంటుంది. పాలు, పెరుగు, తేనె, పంచామృత, గంధంతో అభిషేకం చేస్తారు. కాబట్టి ఇది చాలా మంది. 2వ రోజు శుద్ధ విద్య, కార్తీక మాస శుద్ధ విద్య రోజు ఆయన పుట్టినరోజు ఉంటుంది. యమతీతి అని ఆయన జన్మదినం అన్నమాట. చిత్రగుప్తుడి పుట్టిన దీపావళి 2వ రోజు విద్య రోజు, కార్తీక మాసం 2వ రోజు ఆయన చిత్రగుప్తుడి జన్మదినము. కాబట్టి చాలా భక్తులు చాలా మంది వస్తుంటారు. పూజ చేసుకుంటూ సాయంత్రం పూజలు అవుతాయి. మరి మబ్బులు 3:30కి పూజ స్టార్ట్ అవుతాయి. అభిషేకాలు అవుతాయి. తర్వాత అర్చనలు అవుతాయి. సాయంత్రం పల్లి సేవ ఉంటుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది అనమాట. ఏది ఆయన పుట్టినరోజు నాడు. దేవాలయం ప్రత్యేకంగా అన్ని ఉత్సవాలు చేస్తాం. ఇక్కడ 9 ఉత్సవాలు లేవు ఇక్కడ. కానీ శివరాత్రి జరుగుతుంది బాగానే. మహాశివరాత్రి, నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, సీతారామ కళ్యాణం చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. అన్ని విగ్రహాలు ఇక్కడ ఒకే టెంపుల్లో కూడా అన్ని రకమైన అంటే రాముడు వాళ్ళు ఉన్నారు. మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. అండ్ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, సాయిబాబా ఉన్నారు. సో ఇలా ప్రత్యేకంగా చిత్రగుప్తుడి గుడిలో నిజంగా ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఒక జమ్మి చెట్టు కూడా రూపంలో లోపల మనకి హనుమాన్ ఉన్నది. దాని కూడా మంచిది అనమాట. అన్ని దోషాలు మంచిది అనుకోండి అమ్మ. ఈ దేవులకు అన్ని దేవుని దర్శనం అయితే దేవులకు అన్ని దర్శనాలు అయితే దేవుళ్ళకు అమ్మవారి దర్శనం, వినాయక దర్శనము, సుబ్రహ్మణ్య దర్శనము, నాగదేవ దర్శనం ఉంటుంది. కృష్ణుడు అక్కడ, శివలింగం ఉంది. అన్ని దర్శనాలు అవుతాయి. మీకు ఇక్కడికి వస్తే జమ్మి చెట్టు ఉంది, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు అన్ని ఉన్నాయి అన్నమాట. అన్ని దేవ దర్శనాలు అవుతుంది. అన్ని దేశ దర్శనం వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడికి వస్తే. సమస్త యువత ఉంది ఇక్కడ అనుకోండి. మీరుగా శివ పంచాయతీ ఉంది ఇక్కడ. మెయిన్గా శివాలయంలో 5 మంది ఉంది కాబట్టి శివ పంచాయతీ 5 మంది ఉంటారు అన్నమాట. ఒకటి వినాయకుడు, అమ్మవారు, విష్ణువు, సూర్య భగవానుడు, మధ్య శివలింగం కాబట్టి శివ పంచాయతీ అన్నమాట. దేని ఓంబో అంజన ఆదిపదాశేషవంతరేఖలోకి జంబు దీప్య భర్త వర్షభఖండే ఋతునామ సంవత్సరే ఫాల్గుణ మాసుకల పక్ష శ్రీమాన్ గోత్ర గోత్రోభస్య పాండవుల గోత్రోభస్య
महेश नामदेश, संगीता नामदेश, मानसा नामदेश, మనీష్ నామదేశ, వరుణ్ నామ తగుడు బస్స మీ కోతులు ఏందమ్మా బసవేశ్వర కోతులు బస్స, ప్రేమనాథ్ నామదేశ, భావన నామదేశ, అవంతిక నామదేశ, సహస్ర నామదేశ తకుడు బస్స, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम सर्वदोष निवारणार्थम केतुग्रह दोष निवारणार्थम श्री चित्रगुप्त दक्षिण ऐरावती समेत श्री चित्रगुप्त स्वामी देवता अष्टोत्तर शतनाम पूजा अहम करिष्ये। तानि तानि प्रदक्षिणं प्रदक्षिणं पदे पदे पापं पापकर्माणां पापात्म पापसंभवात् त्रायणाङ्कमे देवा शरणागतवत्सल्य अन्यदाशरणं नास्ति तमेवाशरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो जनार्दन रक्ष रक्षो परमेश्वरी रक्ष रक्षो चित्रगुप्तसां देवताभ्यो नमो नमः। आत्मप्रदक्षिण पंचनमस्कारं समर्पयामि। बोल चित्रगुप्तसां भगवान की जय, बोल इरावत माता की जय, बोल दक्षिणावर्ती माता की जय। महापरमेश्वराभ्यो नमो नमः। ओम श्रुतदिष्टा मनसा वाचा काराभ्यं करुणाभ्यं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते सर्वं श्री चित्रगुप्त स्वामी देवता पादार्पणमस्तु। अनंट ओम चित्राय नमः, ओम चित्रगुप्ताय नमः, ओम श्री चित्रगुप्त स्वामिने नमः। चित्रगुप्त भगवान की जय। ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను శాలిగొండ నుంచి వచ్చాను. ఇక్కడ నా పేరు సాయిబాబా, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్డ్ అయిపోయినాను. ఈ సార్ వాళ్ళకి మా పంతులకు అందరికీ తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తాను. తర్వాత పంతులు గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ ఇక్కడ. సో ఈ దేవాలయం చాలా మంచిదంటే మాకు అన్ని విధాలుగా శుభాలు అవుతాయి. మేము మా పిల్లల పెళ్ళిళ్ళు ఏవైనా బర్త్డే ఏదైనా వస్తాము, దర్శనాలు చేసుకుంటాము, ఫ్యామిలీతో చేసుకుని మొత్తం మేము తృప్తిగా ఉంటాము. ఇక్కడ దేవాలయం దర్శనం అయినది కాబట్టి కష్టాలన్నీ తీరుతాయి నా ఉద్దేశం. వాళ్ళ కష్టాలు పోతాయి, సౌభాగ్యం దొరుకుతుంది, పిల్లలకు కొలువులు దొరుకుతాయి ఇక్కడ మొక్కుకున్నందుకు. నేనైతే చాలా ఉంది, నాకైతే ఎప్పటి నుంచి వస్తా కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను ఇక్కడ. మీ పేరు? संगीता। संगीता। हाँ। कहाँ से आए हो? मैं बॉम्बे से आई हूँ, बॉम्बे न्यू पर्मनल। कैसे मालूम है आपको यहाँ पे चित्रगुप्त की मंदिर है बोल के? हाँ, एक एस्ट्रोलॉजर है हमारे पहचान के, उन्होंने हमें बताया कि यहाँ पे एक मंदिर है चित्रगुप्त मंदिर करके। हम भी नहीं जानते थे, लेकिन उन्होंने ऐसा बताया कि इस डिस्ट्रिक्ट में हैदराबाद में जाना पड़ेगा, तो हम उनके थ्रू ही आए हैं। मतलब उन्होंने बताया तो हम लोग यहाँ पे आए हैं। कैसे लगा आपको? बहुत अच्छा लगा कि हमें बहुत अच्छी तरह से पूजा हुआ, बहुत अच्छा लगा। अब मैं सुनी कि आप एक दिन से पहले आके यहाँ पे रूम ले लेके यहाँ पे दर्शन के लिए आप ऑल्ड हुए बोलते हैं। हाँ हाँ, क्योंकि बॉम्बे से यहाँ पे आना एक दिन पूरा लगता है, 24 घंटा। फिर वहाँ से यहाँ पे अर्ली मॉर्निंग पूजा होता है, 3:30 से यहाँ पे स्टार्ट होता है, और 3:30 to 5:30 होता है एक बैच, और 5:30 to 7:30, फिर 7:30 से ऐसा बैच वाइज होता है। तो हमारा सेकेंड बैच में लिया था हमने, तो एक दिन पहले आए, और वेडनेसडे मॉर्निंग में ही होता है, तो इसलिए हमें एक दिन पहले आना पड़ा। इससे क्या फ़ायदा? आप लोगों का एस्ट्रोलॉजर जो बोले थे ना, आप एस्ट्रोलॉजर बोलने के बाद ही चित्रगुप्त के दर्शन के लिए आए बोले। तो हमारा एस्ट्रोलॉजर जो बोले थे ना, वो मेरे लड़के के कुंडली में या मेरे कुंडली में ग्रह दोष है। ये ग्रह दोष चित्रगुप्त मंदिर आके हमारा पूजा, नाम से पूजा करवाना पड़ता है, गोत्र के ऊपर पूजा करवाना पड़ता है। उस पूजा करवाएंगे तो हमारा दोष निकल जाएगा, ऐसा उनका कहना था। इसलिए हम भी उनको मान के यहाँ पे आके पूजा करवाया हो।
अच्छा लगा हमें बहुत, और बहुत यहाँ के पंडित भी बहुत सपोर्टिव है, बहुत अच्छे से पूजा हुआ, हमें बहुत मन की शांति मिली यहाँ के, ऐसा लगता है पॉजिटिव एनर्जी बहुत है यहाँ पे, अच्छा लगा। థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా చిత్రగుప్తుడి ఆలయం యొక్క ప్రత్యేకత, ప్రాచుర్యం సో ఎలా ఉందో. సో అందరికీ ఇలాంటి ఒక ఈ ప్రత్యేకంగా ఉన్న చిత్రగుప్తుడి ఆలయానికి విశ్లేషించి ఇక్కడ కూడా పూజలు నిర్వహించి వారి యొక్క కోరికలు, చిత్రగుప్తుడికి ఉన్న ప్రత్యేకమైన పూజలు కూడా తెలుసుకొని వారికున్న దోషాలు కానీ ఎలాంటివైనా కొన్ని కోరికలు కూడా నెరవేరుతాయని మనకి ఇక్కడ భక్తులు కూడా చాలా చెప్పడం జరిగింది. సో ఇలాంటివి టైంలో మనకి ఇక్కడ చూసుకుంటే పునర్దర్శన ప్రాప్తి రస్తు. సో దీంతో నిజంగా ముగిస్తున్నాను ఇవాళ. సో చిత్రగుప్తుడి యొక్క ప్రత్యేకత చూశారు కదా. సో ఇది ఇవాళ విశేషాలు.